అక్యుపంక్చర్ గురించి తెలుసుకుందాం రండి. అక్యుపంక్చర్ అంటే అక్యుములేట్ అయినటువంటి ఎనర్జీ దగ్గర ఒక సూది గుచ్చి పంక్చరింగ్ చేయడం, అదే అక్యుపంక్చర్. అక్యుములేటెడ్ అయినటువంటి ఎనర్జీ అంటే ఏంటిది? అదొక బ్యాడ్ ఎనర్జీ కావచ్చు, లేదా ఎక్సెస్ మెటీరియల్ కావచ్చు, లేదా ప్యాథోజన్స్ అయినా ఉండొచ్చు. శరీరంలో ఒక చోట అక్యుములేట్ అయినటువంటి ఎనర్జీ, ఈ ఎనర్జీని అన్బ్లాక్ చేయడం లేదా పంక్చరింగ్ చేయడం, ఇదే అక్యుపంక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్యుపంక్చర్ అనేది పూర్తిగా ప్రకృతి విధానమైనటువంటి వైద్య విధానం. ఇందులో ప్రకృతి శక్తుల చేతనే వైద్యం అనేది జరుగుతుందన్నమాట. ఇవి మన శరీరంలోనే అక్కడక్కడ ఒక శక్తి కేంద్రకాలుగా ఉండి, ఆ కేంద్రకాల నుండి శక్తిని విడుదల చేసి మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధి కారకాలైనా కావచ్చు, బ్యాడ్ ఎనర్జీ అయినా కావచ్చు, ఏవైనా ఎక్సెస్ మెటీరియల్ స్టోరేజ్ డిపాజిషన్ అట్లాంటివి అయినా ఉండొచ్చు, వాటన్నిటిని క్లియర్ చేసే విధంగా మన శరీరంలో అక్కడక్కడ శక్తి కేంద్రకాలు ఉంటాయన్నమాట. ఈ శక్తి కేంద్రకాల్లో కూడా రకరకాల శక్తి కేంద్రకాలు ఉంటాయన్నమాట. ఈ శక్తులు అనేవి ఎలా పనిచేస్తాయి, అవి ఏంటివి, ఈ అక్యుపంక్చర్ విధానంలో కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. అక్యుపంక్చర్లో ముఖ్యంగా 2 రకాల శక్తులు ఉంటాయన్నమాట. వాటిని ఇన్ అండ్ యాంగ్ అనే శక్తులు అంటారన్నమాట. ఇది మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే కనుక ప్రకృతి పురుష, లేదా పార్వతీ పరమేశ్వర, లేదా శివశక్తి స్వరూపమైనటువంటి ప్రకృతిగా మనం అభివర్ణిస్తాం. ఈ ఇన్ అండ్ యాంగ్ అనే శక్తులు అనేటివి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటాయనేది వాళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కూడా మన భారతదేశం నుంచి పోయినదే. సేమ్ అదే సిద్ధాంతం తిరిగి మనకు వాళ్ళు మోడర్నైజేషన్ చేసి మనకు పంపిస్తున్నారు అంతే. ఇది సిద్ధాంతం మన భారతదేశంలో ఉన్నదే. సో ఈ ఇన్ అండ్ యాంగ్ అనే శక్తులు ఎలాగైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో, అవే శక్తులు మనం శివశక్తి స్వరూపంగా మనము అనుకుంటాం అన్నమాట. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పార్వతీ పరమేశ్వరులను మన సృష్టి యొక్క ఆది దంపతులుగా మనం ఎలాగైతే భావిస్తామో, వాళ్ళు కూడా ఇన్ అండ్ యాంగ్ను అలా ఆదిశక్తిగా మనం ఆదిశక్తి స్వరూపాలుగా భావిస్తారు. ఈ ఇన్ అండ్ యాంగ్ ద్వారానే వాళ్ళకు పంచభూతాలు ఏర్పడినాయని వాళ్ళు భావిస్తారన్నమాట. అదే ప్రకారమే మన భారతీయ సాంప్రదాయ ప్రకారం పార్వతీ పరమేశ్వరులే మన సృష్టికి ఆది దంపతులు, వాళ్ళ వల్లనే పంచభూతాలు ఏర్పడినాయని మనకు బోధిస్తారనమాట. సేమ్ ఈ సిద్ధాంతాలు 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. అయితే ఈ 5 పంచభూతాలు ఉత్పత్తి అయినప్పటికీ ఈ 5 పంచభూతాల్లోనూ కూడా తిరిగి ఇన్ అండ్ యాంగ్ అనే క్యారెక్టరిస్టిక్స్ అనేవి వాటిలో పనిచేస్తాయి. అయితే 5 పంచభూతాలు ఇంటూ 2 = 10 తత్వాలుగా అవి పనిచేస్తాయి అని చెప్పేసి అక్యుపంక్చర్ చెప్తుందన్నమాట. అక్యుపంక్చర్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ ఇన్ అండ్ యాంగ్ అనే శక్తి మరియు పంచభూతాల శక్తులని మనం పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటిది, మనం అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేయడం అనేది పూర్తిగా ప్రకృతిపరమైనటువంటి శక్తులను పరిగణలోకి తీసుకొని మనం ఒక వ్యక్తి యొక్క రోగాన్ని నిర్ధారించడం అనేది జరుగుతుందన్నమాట. అతనికి ఎంత స్థాయి ప్రాబ్లం అనేది ఉందనేది మనం ఆ శక్తులను మెజర్ చేసుకొని మనము నిర్ధారిస్తాం అన్నమాట. ఈ పంచభూతాలు మరియు 2 ఇన్ యాంగ్ తత్వాలు వాటి వల్ల ఏర్పడినటువంటి మొత్తం 10 ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. 5 × 2 మొత్తం 10 ఆర్గాన్స్ అన్నమాట. ఈ 10 ఆర్గాన్స్ మన బాడీలో కొన్ని రకాల సిస్టమ్స్ను డెవలప్ చేసుకుంటాయి అన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని మనకు నాడులు అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఈ నాడులను మనము పరీక్ష చేయడం ద్వారా ఈ 10 రకాల ఆర్గాన్ల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది మనము తెలుసుకుంటాం. తర్వాత వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్లో మనం సూది గుచ్చినప్పుడు ఆ నాడులలో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వాటి అన్నింటినీ రిమూవ్ చేసేసి ఆ నాడులను శుద్ధి చేస్తుందన్నమాట. ఈ శుద్ధి అయిన తర్వాత మనకు శక్తి ప్రవాహం అనేది నాడులలో చాలా ఫ్రీగా స్వేచ్ఛగా బాగా అద్భుతంగా ప్రవహిస్తుందన్నమాట. తద్వారా ఏమవుతుందంటే నాడు శుద్ధమవుతుంది, రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, శరీరం ఆరోగ్యం అనేది సమతుల్య స్థితికి వచ్చేస్తుంది అనమాట. సో అలా ఎన్నో రకాలటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్ ఏ వ్యవస్థల మీద ప్రభావం చూపించగలుగుతుంది మన శరీరంలో అది చూద్దాం. మన శరీరంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థలు చర్మ వ్యవస్థ, ఎముకల వ్యవస్థ, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావక గ్రంథులు అంటే హార్మోన్స్ సిస్టమ్ అనమాట. తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ, లింఫాటిక్ వ్యవస్థ అంటే రోగనిరోధక వ్యవస్థ, తర్వాత శ్వాసకోశ వ్యవస్థ అదే మీకు అందరికీ తెలిసిన విషయమే, తర్వాత జీర్ణక్రియ వ్యవస్థ అది మీకు తెలిసిన విషయమే, మూత్ర వ్యవస్థ, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ అన్ని సిస్టమ్స్ మీద కూడా ఆక్యుపంక్చర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే ఆక్యుపంక్చర్ ధారాళంగా క్లియర్ చేయగలుగుతుంది. మరిన్ని విషయాల కొరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.